మన్యే ప్రాప్తాః స్మతం దేశం భరద్వాజోయమబ్రవీత్ నాది దూరే హి మన్యేహం నదిం మందాకినీమితః. భరద్వాజుడు చెప్పిన ప్రదేశానికి వచ్చాం. మందాకిని నది ఇక్కడికే దగ్గరలా ఉంది అనుకుంటున్నా. ఉచ్చేర్బద్ధాని చీరాణి లక్ష్మణేన భవేదయం అభిజ్ఞాత కృతపంథ అకాలే గంతుమిచ్చత. ఇక్కడ నారచీరలు ఎత్తైన ప్రదేశాల్లో కట్టబడ్డాయి ఆదేశాలు. ఆ కాలంలో ఆశ్రమం నుండి బయటికి వెళ్ళి తిరిగి వచ్చినప్పుడు గుర్తుగా ఉండటానికి లక్ష్మణుడు ఈ మార్గంలో అలా చేసి ఉంటాడు. ఇదం చోదాత్తదంతానం కుంజరాణాం తరస్మినాం శైలపార్శ్వే పరిక్రాంతమన్యోన్యమభిగజ్యతాం. పెద్ద పెద్ద దంతాలు కలవి, గొప్ప బలం కలవి అయిన ఏనుగులు ఒకదాని ఒకటి చూసి గర్జిస్తూ ఇక్కడ కొండల పక్కన తిరుగుతున్నాయి. యమే వాధాతుమిచ్చంతి తాపస సతతం వని తస్యాసౌ దృశ్యతే ధూమ సంకుల కృష్ణవర్తమన. అరణ్యాల్లో ఉండే మహర్షులు ఎప్పుడూ సంరక్షించుకోవటానికి కోరుకునేటువంటి అగ్ని నుండి బయలువెడలిన దత్తమైన ధూమం ఇదిగో ఇక్కడ కనపడు. అత్రాహం పురుష వ్యాఘ్రం గురు సత్కారకారణం ఆజ్యం ద్రక్ష్యామి సంహృష్టో మహర్షిమివ రాఘవం. పురుషశ్రేష్ఠుడు, గురువులను సత్కరించేవాడు, పూజ్యుడు, మహర్షి సదృశుడైన రాముడు నేను ఇక్కడ సంతోషపూర్వకంగా చూడగలను, కనిపిస్తాను. అధగత్వా ముహూర్తంతు చిత్రకూటం సరాఘవ మందాకినీమనుప్రాప్తస్థం జనం ఛేదమబ్రవీత్. భరతుడు చిత్రకూట పర్వతం వైపు కొంచెం సేపు మాత్రమే నడిచి మందాకిని నదిని అమాత్యులతో ఇలా అన్న. జగత్యాం పురుష వ్యాఘ్రాస్తే విరాసనే రత జనేంద్రో నిర్జనం ప్రాప్య ధింగ్మే జన్మ సజీవితం. జనులకు ప్రభువైన పురుష శ్రేష్ఠుడైన రాముడు ఈ నిర్జన అడవిలో వీరాసనం వేసుకొని నేలపై కూర్చొని ఉన్నాడు. ఛీ, నా జన్మం, ఈ జీవితం ఎందుకు అన్నా. మత్కృతే వ్యసనం ప్రాప్తో లోకనాథో మహద్యుతి సర్వాన్ కామాన్ పరిత్యజ్య వనే వసతి రాఘవ. లోకానికి అధిపతి మహాకాంతిశాలి అయిన రాముడు నా మూలంగా కష్టాలకు లోనై భోగాలన్నీ వదిలి అరణ్యంలో ఉంటున్నాడు. ఇది లోక సమాకృష్ట పాదేద్వస్మద్య ప్రసాదయన్ రామస్య నిపతిష్యామి సీతాయా లక్ష్మణస్య చ. ఈ విధంగా లోకుల చేత నిందింపబడుతున్న నేను ఇవాళ సీతారామ లక్ష్మణుల పాదాలపై పడి నా పాపమన్నీ పోగొట్టుకుంటా అనుగ్రహించమని కోర. ఏవం విలపస్తస్మిన్ వనే దశరథాత్మజ దదర్శ మహదీం పుణ్యం పర్ణశాలాం మనోహర సాల తారాశ్వకందానం పర్ణైర్బహుభిరాననం విశాలాం మృదు విస్తీర్ణం దూర్ణాం కుశలైర్వేదిమివాధ్వరే శక్రాయుధనికాశైశ్చ కార్ముకైర్వేదిమివాధ్వరే శక్రాయుధ నికాకైశ్చ కార్ముకైర్భారసాధనై రుక్మపృష్ఠ మహాసారై శోభితాం శత్రుబాధకై అక్కరశ్మి ప్రతీకాశై దీర్ఘై స్థూణీగతైరై శోభితాం దీప్తవదనై సర్వైర్భోగమివామివ భోగవతీమివ మహారజతవాసోభ్యాం మసిభ్యాం చ విరాజితాం రుక్మబిందుచిత్రాభ్యాం చర్మభ్యాం చాభిశోభితం ఘోరాంగులి త్రైరాస రక్తైశ్చిత్రైః కాంచనభూషితై హరిసంగైర నాదృశ్యా మృగై సింహ గుహామివ. భరతుడు ఈ విధంగా అంటూ ఏడుస్తూ
ఈ వనంలో పవిత్రం సుందరమైన చక్కని పర్ణశాల చూశాడు. యజ్ఞంలో వేదిక మెత్తని కుశలతో దర్భం చేత కప్పబడినట్టు విశాలమైన పర్ణశాల, సాల తాళ అశ్వకర్ణ వృక్షాలు అనేక వర్ణాల చేత రంగుల చేత కప్పబడి మహాకార్యాలను సాధించేవి. బంగారం పూసిన వాటి వెనక భాగాలు కలవి, గొప్ప సారం శక్తి కలవి, శత్రువులను బాధించేవి. వజ్రాయుధాలతో సమానమైన ధనుస్సులు ఆ పర్ణశాలలో ప్రకాశిస్తున్న అగ్రభాగాలు కలవి. సూర్యకిరణాలతో సమానం భయంకరం అయిన అంబుల పొదులలో ఉన్న బాణాలతో పర్ణశాల సర్పాలతో భోగవతిలాగా ప్రకాశ. భోగవతి పాతాళ లోకంలో నగరం. బంగారపు ఒక వలలలో 2 ఖడ్గాలు, బంగారపు చుక్కలతో చిత్రవర్ణాలైన 2 డాలులు, బంగారం చేత అలంకరింపబడ్డవి, గోడలకు వేలాడదీయబడ్డవి. చిత్ర రంగులుగా ఉన్న అంగుళీ కవచాలు ఆ పర్ణశాలలో ప్రకాశింపచేస్తున్నాయి. ఇది మృగాల చేత ఎదిరింప శక్యంకా, సింహ నివాస గుహలాగా శత్రు సంఘాల చేత ఎదిరింప శక్యంకాందిగా మహా గొప్పగా కనబడి ప్రాగుత్ప్రవణాం దేదీం విశాలాం దీప్తతావకం దదర్శ భరతస్తత్ర పుణ్యాం రామ నివేశనే. భరతుడు రాముని గృహంలో ఈశాన్యం వైపు పల్లంగా ఉన్నది. విశాలమై మండుతున్న అగ్నిహోత్రం కలది. పవిత్రమైన వేదిని చూశా. నిరీక్ష సమూహత్వంతో దదర్శ భరతోగురం ఊటజే రామమాసీనం జటామండలధారిణం. భరతుడు క్షణకాలం పరిశీలి పర్ణశాలలో జటామండలంధారి అయి కూర్చొనివన్ అన్నగారే శ్రీరాముణ్ణి చూశారు. తంతు కృష్ణాజినధరం క్షీరవల్కలవాసనం దదర్శ రామమాసీనం అభిత పావకోపమం సింహస్కంధం మహాబాహుం పుండరీకనివేక్షణం పృథివ్యా సాగరాంతాయా భర్తారం ధర్మచార్య ఉపవిష్టం మహాబాహుం బ్రహ్మాండమివ శాశ్వతం స్థండిలే దర్భ సంస్తీర్ణే సీతాయ లక్ష్మణేన చ. రాముడు కృష్ణాజనం నారచీరలు ధరించున్న అతని చుట్టూ అగ్నికాంతిలాగా కాంతి వ్యాపించి ఉంది. సింహం వంటి మూపురం, దీర్ఘమైన బాహువులు, పద్మాల వంటి నేత్రాలు, సముద్ర పర్యంతమైన భూమికి అధిపతి అయిన రాముడు ధర్మాన్ని ఆచరిస్తూ స్థిరమైన బ్రహ్మదేవుడిలా సీతాలక్ష్మణులు అటు ఇటు ఉండి సేవింపగా దర్భలు పరచిన నేలపై వీరాసనం బంధించి కూర్చొని ఉన్న భరతుడు అలాంటి రామదర్శనం చేశాడు. తం దృష్ట్వా భరత శ్రీమాన్ దుఃఖశోక పరిప్లుత అభ్యరావత. ధర్మాత్మ భరత కైకయీసుత. శ్రీమంతుడు ధర్మాత్ముడు కైకకుడు అయిన భరతుడు రాముణ్ణి చూసి దుఃఖంతో మనస్తాపంతో నిండి అతని వైపు పరిగెత్తి దుష్వైవ విరలాపార్తో బాష్పసందిగ్ధయాగిర అక్షకుల్ వన్ ధారయితుం ధైర్యాద్వచనమబ్రవీత్. భరతుడు రాముణ్ణి చూడగానే దుఃఖ పీడిత బాష్పంచేత అస్పష్టంగా ఉన్న మాటలతో ఏడ్చేశారు. దుఃఖాన్ని అణుచుకోవడానికి తగిన ధైర్యం లేక ఇలా యహ సంపది ప్రకృతిభిర్ భవేద్యుక్త ఉపాసితం వన్యైర్ మృగై ఉపాసీన సూయమాస్తే మమాగ్రజ. అగ్రజ నా అన్నా. సభలో అమాత్యులు మొదలైన ప్రభృతుల చుట్టూ కూర్చొని ఉండి సేవిస్తూ ఉండాల్సిన మా అన్నగారు ఈ అరణ్యాల్లో మృగాల చుట్టూ కూర్చొని ఉండగా ఇక్కడ కూర్చున్నాడు. వాసోభిర్ బహుసాహస్రైర్యో
మహాత్మా పురోచిత మృగాజినే సోహాయం ప్రపస్తే ధర్మమాచరన్. ఏ మహాత్ముడు పూర్వం వేల కొలది వస్త్రాలకు అలవాటు పడి ఉన్నాడు, అలాంటి వాడు ఇప్పుడు ధర్మాచరణ చేస్తే 2 మృగ అజినాలు ధరించాడు, జింక చర్మాలు ధరించాడు. ఆధార యజ్ఞో వివిధాశ్చిత్రా సుమనస్తథా స్వయం యథాభారమిమ వకతే రాఘవ కల. ఆ కాలంలో చిత్రవర్ణాలైన అనేక రకాలైన పుష్పాలు ధరించినటువంటి ఇవాళ జటాభారాన్ని ఎలా ధరిస్తున్నాడో ఆశ్చర్యం. యస్య యజ్ఞైర్యథాదిష్టై యుక్తో ధర్మస్య సంచయ శరీర క్లేశ సంభూతం సధర్మం పరిమార్గతే. ఏ రాముడు శాస్త్రోక్తాలైన యజ్ఞాలు ఆచరి ధర్మ సంస్థాపన చెయ్యాలో అలాంటి రాము శరీరాన్ని కష్టపెట్టడం ద్వారా కలిగే ధర్మాన్ని ఆచరిస్తూ చందనేన మహార్యేణ యస్యాంగముపసేవి మలేన తస్యాంగమిదం కథాం ఆర్యస్య సేవ్యతే. అమూల్యమైనటువంటి సందనం పూసుకోదగిన అందగారి శరీరం ఇప్పుడు మురికి పట్టి ఉంది కదా, తోమేవాళ్ళు లేడిపోవు. మన్నిమిత్తమిదం వ్యక్కం రత్తో రామః సుఖోచిత దిగ్జీవితం సంసత్ సస్య మమ లోక విరగరి. దుఃఖాన్ని సుఖాన్ని అలవాటు పడ్డరాం నా మూలం ఈ విధంగా కష్టపడుతున్నాడు అడవి. చెయ్యి లోకంలో నిందింపబడుతున్న క్రూరుడనై నా జీవితం ఇంకెందుకు, నేను నా బతుకు బస్ స్టాండ్ అన్న. ఇచ్చేవం విలపం దీప దీన ప్రస్మిన్న ముఖ పంకజ పాదావ ప్రాప్య రామస్య పపాత భరతో రుదన్. భరత్ దీనుడై ముఖపద్మాల నుండి చెమటలు కారుతుంటే ఈ విధంగా ఏడుస్తూ రాముడి పాదాలు చేతులకు అందకుండగానే ఏడుస్తూ నేల మీద పడి దుఃఖావితత్తు భరత్ రాజపుత్రో మహాబల ఉత్వార్యేతి సకృద్దీనం పునర్నోవాచ కిం వచ కించన. మహాబలశాలి అయిన రాజపుత్ర అయిన భరత్ దుఃఖ పీడితుడై ఆర్యా అని ఒక్క మాట మాత్రమే పడి ఏం చెప్పలేక ఆగిపోయాడు. బాష్పాభిహత కంఠ ప్రేక్షరామం యశస్విన ఆర్యే చేవాద సంకృష వ్యాహత్వం నాససత్తదా. యశస్శాది అయిన రాముణ్ణి చూసి బాష్పం కంఠాలలో అడ్డుకోగా ఆర్యా అని మాత్రమే అది, ఇంకా ఏం మాటలు రాదు. శత్రుఘ్నశ్చాపి రామస్ వవందే చరణో వృచ తా ఉభౌ చ సమాలింగ్య రామశ్చాస్త్రాన్ శృణ్య వవర్తయత్. శత్రుఘ్నుడు కూడా ఏడుస్తూ రాముడి పాదాలకు నమస్కరి రాముడు వాళ్ళిద్దరినీ కౌగలించుకొని ఈయన కూడా కన్నీరు కాచి తతస్సు మంత్రేషు గుహేన చైవ సమీయతౌ రాజసుతావరణ్యే దివాకరశ్చైవ నిశాకరశ్చ యథాంబరే శుక్ర బృహస్పతిభ్యాం. రామలక్ష్మణులు అరణ్యంలో సూర్యచంద్రుడు, ఆకాశంలో శుక్ర బృహస్పతులతో కలిసినట్టుగా సుమంత్రుడితో గుహుడితో కలిసి తాన్ పార్థివాన్ వారణ యూధ పాదాన్ పాకాన్ సమాగతాం తత్ర హత మహచ్చరణ్యే వనౌకసత్పేపి సమీక్ష సర్వే శృణ్యముంచన్ ప్రవిహాయ వర్షం. ఇచ్చార్షే శ్రీమద్ రామాయణే ఆది కావ్యే అయోధ్యాకాండే ఏకో న శతతమ సర్గ. 100కి 99. అరణ్యంలో నివసిస్తూ ఋషులు మొదలైన వాళ్ళంతా మహారణ్యంలో కలిసిన మహాగజ సమానుడై రాకుమారుడని చూసి
దుఃఖంతో కన్నీళ్లు కార్చారు. 99వ సర్గ అయిపోయి 100వ సర్గలో శ్రీరాముడు భరతుడి కుశలం అడగటం మొదలు. జటిలం చీరవసనం ప్రాంజలిం పతితం భువి దదర్శ రామో దుర్దర్శం యుగాంతే భాస్కరం యద. జటాలు ధరించినవాడు, మాల చీరలు కట్టినవాడు, ప్రళయకాల సూర్యుళ్ళ చూడశక్యం కాకుండా ఉన్నవాడు అయిన భరతుడు అంజలి గడించి నేలపై పడి ఉండగా రాముడు చూశాడు. కటంచిద విజ్ఞాయ వివర్ణ వదనం భృశం భ్రాతరం భరతం రామ పరిజగ్రాహ బాహుల. ముఖం రంగు మారిపోయి కురిసించి ఉన్న సోదరుడే భరతుడు రాముడు ఎలాగో గుర్తి చేతులు పట్టుకొని లేవదీశ. అమ్రాయ రామసంవర్ధి పరిష్పజ్జ రాఘవ అంకే భరతం ఆరోప్య పర్యపృచ్ఛ మాహిత. రాముడు కుబేరుణ్ణి కౌగలించుగా శిరస్సు వాసన చూసి ముద్దు పెట్టుకొని గుడిలో కూర్చోబెట్టుకొని సావధాన చిత్తుడై ఇలా అడిగారు. క్వనుతే భూత్పితారాతాత యదరణ్యం త్వమాగత నహి త్వం జీవతస్తస్య వనమాగంతుమర్హసి. నాయనా, నువ్వు ఇప్పుడు ఈ అరణ్యానికి వచ్చావే, నీ తండ్రి దశరథరాజు ఎక్కడికి వెళ్ళా? ఆయన జీవించుండగా నువ్వు అరణ్యానికి రాలేవు కదా, రాజాలవు కదా. శిరస్యజతమస్యామి దూరాద్ భరతమాగతం దుష్ప్రతీకమరణ్యేస్మిన్ కిం తాతవనమాగత. కృషించి గుర్తుపట్టరాని దేహంతో చాలా దూరం నుండి వచ్చిన భరతుడు చాలా కాలానికి ఇవాళ నేను చూడగలిగానయ్యా. సంతోషం నాయన. అరణ్యంలో ఎందుకు ఈ అరణ్యానికి ఇంత దూరం కష్టపడి వచ్చావు? కచ్చిద్ధారయతే తాత రాజాయత్వమిహాగత కచ్చిన్న దీనగా సహస రాజాలోకాంతరంగత. నాయనా, నీవు ఇక్కడికి వచ్చావే, దశరథ మహారాజు బతుకున్నాడా? ఆయన దుఃఖాక్రాంతుడై పైకి వెళ్ళలేదు కదా. కచ్చిత్ సౌమ్యవతే బతే నతే రాజ్యం ద్రష్టం బాలస్య శాశ్వతం కచ్చుచ్చిత్సూయసే దాద పితరం సత్య విక్రమం. సౌమ్యుడ, చిన్నవాడవటంచ శాశ్వతమైన రాజ్యాన్ని కోల్పోలేదు కదా. సత్య పరాక్రముడైన తండ్రి శుశ్రూష చేస్తున్నావా? కచ్చిద్ దశరథో రాజ కుశలీ సత్య సంగ్రహ రాజసూయాస్వమేధానాం ముహూర్త ధర్మ నిశ్చయ. సత్య ప్రతిజ్ఞావంతుడు రాజసూయ అశ్వమేధ యాగాలు చేసినవాడు, ధర్మాలలో స్థిర బుద్ధి కల మన తండ్రి దశరథ మహారాజు కుశలంగా ఉన్నాడా? కచ్చిద్ బ్రాహ్మణో విద్వాన్ ధర్మనిత్యో మహద్యుతి ఇక్ష్వాకూణాం ఉపాధ్యాయ యథావత్తాత పూజ్యతే. నాయన, వేదవేత్త విద్వాంసుడు ధర్మ నిరతు మహాశాంతిశాలి అయిన ఇక్ష్వాకు వంశ పురోహితు వశిష్ఠుడి వెనకటిలాగా పూజ చేస్తున్నావు కదా. సా తాత గచ్చిత్ కౌసల్యా సుమిత్రా చ ప్రజాపతి సుఖిని కచ్చిదార్య చ దేవి నందది కైకయీ. నాయన, కౌసల్య మంచి సంతానం గల సుమిత్ సుఖంగా ఉన్నారా? పూజ్యురాలు రాణి అయిన కైకేయి సంతోషంగా ఉందా? కచ్చిత్ విదనయ సంపన్న కుశపుత్రో బహుశ్రత అనసూయారను ప్రశ్న నృతస్తే పురోహితగా. వినయ సంపన్నుడు, ఉత్తమ కుల సంజాతుడు, అధికమైన శాస్త్రజ్ఞానం ఉన్న అసూయలే కర్తవ్య విషయంలో బోధించేవాడు పురోహితుడై వశిష్ఠ కుమారుడై సుయజ్ఞుని సత్కరిస్తున్నావా? కచ్చిదగ్నిశుతయుక్తో విధిజ్ఞో మతిమాన్ రుజు హృతంచ హోష్యమాణంచ కాలే వేదయతే సదా. శాస్త్ర విధి తెలిసినవా, బుద్ధిమంతుడు, కపటం లేనివా, పురోహితుడు,
నీ అగ్నుల విషయం శ్రద్ధ కలిగిన, ఎప్పుడు ఏ హోమం జరిగిన, ఎప్పుడు ఏం చెయ్యాలో నీకు ఎప్పుడు చెప్పేవాడు చెబుతున్నాడా? కచ్చిత్ దేవాన్ పితॄన్ భ్రాతృన్ గురూన్ నిత్య సమిత్ర సమాన వృద్ధాంశ తాత వైదేంశ బ్రాహ్మణాంశ అభిమన్యతే. నాయన, నువ్వు దేవతలను, తల్లులను, తండ్రులను, గురువులను, తండ్రితో సమానులైన బంధువులు, వృద్ధులను, వైద్యులను, బ్రాహ్మణులు అందరికీ ఎవరికి ఇవ్వాల్సిన గౌరవం వాళ్ళకి ఇస్తున్నావు కదా. ఈశ్వస్త్ర పరసంపన్న అర్ధశాస్త్ర విశారదం సుధన్వా సముపాధ్యాయం కచ్చిత్వం తాత మన్యసే. తండ్రి, శ్రేష్టాలైన బాణాలు, అస్త్రాలు కలవాడు, రాజనీతిలో నిష్ణాదు, ఉపాధ్యాయుడే సుధన్వుని గౌరవిస్తున్నావా? కచ్చిత్ ఆత్మ సమాసూర శృతవంతో జితేంద్రియ కులీశాశ్చైంగితజ్ఞాశ్చ కుతాస్తే తత మంత్రిణ. నీతో సమానులు, శూరులు, విద్యావంతులు, జితేంద్రియులు, ఉత్తమ కుల సంజాతులు, మనస్సులో భావాలను తెలుసుకోగలిగిన అయిన వాళ్ళని మంత్రులుగా పెట్టుకున్నావు కదా. మంత్రో విజయమూలం హి రాజ్ఞాం భవతి రాఘవ సుసంవృతో మంత్ర ధరై అమాచ్యై శాస్త్ర కోవిదై. భరత, శాస్త్ర పండితు ఆలోచన తమలోనే ఉంచుగలవాడు అయిన అమాచ్యుడు రహస్యంగా ఉంచిన ఆలోచన వలనే రాజులకు విజయం కలుగుతుందిరా. కచ్చిన్నద్ధాశ్రవణం వై తత్కామే కచ్చిత్ కాలే ప్రబుధ్యసి కచ్చిత్ చాపరరాత్రేషు చింతయన్ అర్ధ నైపుణం. నువ్వు నిద్రకు వసుడవు అవటం లేదు కదా. తగిన కాలంలో మేల్కొంటున్నావు కదా. వివిధ కార్యాలు, సామర్థ్యాలు గురించి తెల్లవారుజామున లేచి ఆలోచిస్తున్నావా? కచ్చిత్ మంత్రయసేనైత కచ్చిన్న బహుభిస్సహ కచ్చింతే మంత్రితో మంత్రో రాష్ట్రం న పరిధావతి. నీవు ఒక్కడివే ఆలోచించటం లేదు కదా. చాలామందితో ఆలోచించలేదు కదా. నీ ఆలోచన రాజ్యంలోని వాళ్ళందరికీ తెలిసిపోవటం లేదు కదా. కచ్చిదర్థం వినిశ్చిత్య లఘుమూలం మహోదయం క్షిప్రమారభసే కర్తుం న దీర్ఘయసి రాఘవ. స్వల్పమైన ప్రయత్నంతో ఎక్కువ ఫలాన్ని సాధించగలిగే కార్యాన్ని నిశ్చయించుకొని ఆలస్యం చెయ్యకుండా వెంటనే పనులు ప్రారంభించి పూర్తి చేస్తున్నా. కచ్చిత్ సుకృతాన్యే కృత రూపాణి వా పునః విదుస్తే సర్వకార్యాన్ని న కర్తవ్యాని పార్థివా. రాజా, ఇతర రాజులు నువ్వు చక్కగా పూర్తి చేసిన పనులు లేదా చాలా వరకు పూర్తి చేసిన పనులు మాత్రమే తెలుసుకున్నారు కదా. నువ్వు మున్ముందు చేయదలపెట్టిన పనులు వాళ్ళకి తెలియకుండా చేస్తున్నావు కదా. కచ్చిన్న తక్కైర్యుక్తావ ఏ చాప్య పరికీర్తిత త్వయా వా తమ వామాచ్యై బుధ్యతే తాత మంత్రితం. నాయన, ఇతరులెవ్వరు ఊహల చేతగా, యుక్తికాతోగా, ఇతర ఉపాయాలతోగా నీ ఆలోచనలు, నీ మంత్రులు చేసిన ఆలోచనలు పసిగట్టి ముందే తెలుసుకోవటం లేదు కదా. అలా తెలియకూడదని అర్థం. కచ్చిత్ సహ స్రాన్మూర్ధ నాం ఏకవిచ్చది పరిమండితం పండితో హ్యర్థకృచ్ఛేషు కుర్యాని నిశ్రేయసం మహత్. 1000 మంది మూర్ఖులను విడిచిపెట్టినైనా ఒక్క పండితుని చేరదీసే ప్రయత్నం చేస్తున్నావా? ఎందుకంటే కార్య సంకటాలు ఏర్పడ్డ పండితుడే గొప్ప సాయం చేస్తాడు. సహస్రాణ్య విమూర్ఖాణం యద్యుపాస్తే మహీవరి అభవాప్య యుజ్ఞాని నాస్తి తేషు సహాయక. రాజు మూర్ఖులను
వేల కొద్ది మంది లేదా ఆయుధాల కొద్ది చేరదీస్తే వాడు ఎలాంటి సాయం చెయ్య. ఏకో వ్యమూర్త్యో అమాత్యో మేధావి సూరో దక్షో విచక్ర రాజానం రాజమత్తరం వా ప్రాపయేన్ మహతీం శ్రియం. మేధావి సూర్యుడు సమర్థుడు పండితుడు అయిన మంత్రి ఒక్కడుంటే చాలు రాజుకు లేదా చిన్న ప్రభు గొప్ప అభివృద్ధి కలుగుతుందిరా నానా అన్న. కచ్చిన్ ముఖ్యా మహచ్వేవ మధ్యమేషు చ మధ్యమ అవ జగన్యాస్తు జగన్యేషు భృత్యా కర్మసు యోజితా. నీవు అధికమైన సామర్థ్యం గల సేవకులు ఉత్తమ కార్యాలు చెయ్యట, సామాన్యమైన సామర్థ్యం కలవాడిని సామాన్యం పనులు చెయ్యట, సామాన్య పనులు చెయ్యటం చాలా తక్కువ సామర్థ్యం కలవాడు అధమమైన కార్యాలు చెయ్యటానికి వినియోగిస్తున్నావు కదా. అమాత్యానువధాతీతాన్ పితృపైతామహాకంచు శ్రేష్టాన్ శ్రేష్టేషు కచ్చిత్వం నియోజయసి కర్మసు. రహస్యమైన పరీక్షలకు నిలబడ్డవాడు, పితృపితామహ క్రమంలో వచ్చేవాడు, పరిశుద్ధ నడవడిక ఉన్నవాడు, శ్రేష్ఠులైన మహమాచ్యులకు శ్రేష్టమైన పనులు చెయ్యటానికి పెట్టుకొని పనిచేయిస్తున్నారు. ఉన్నత పదవిలో నియమించటానికి ముందు వాళ్ళకి అనే విధమైన ప్రలోభాలు, లంచాలు, స్త్రీని ఎరగొట్టడం మొదలైనవి చూసి ఆ ప్రయోజనానికి లొంగక ఉత్తమ చరిత్ర చూపే వాళ్ళనే పెట్టుకోవాలి. కచ్చిన్నోగ్రేణ దండేన భృశముద్వేజిత ప్రజం రాజ్యం తవానుజానంతి మంత్రిణ కైకయీ సుధా. భరత, నీ రాజ్యంలో ప్రజలు తీక్ష్ణాలైన దండలచే భయపడిపోతున్న నీ మంత్రుడు చూస్తూ తమాషా చూస్తున్నారా. కచ్చిత్వాం అవజానం యా జల పతితం వధ ఉగ్రపదిగ్రహీతారం కామయానమివ స్త్రియ. సదాచార సంపన్నులై వృత్తిక్ భయంకరమైన దుర్దానాలను ప్రతిగ్రహించే పతితుని అవమానించిన స్త్రీలు, కాముకుని అవమానించిన మంత్రుడు నిన్ను అవమానించటం లేదు కదా. ఉపాయ కుశలంద్వైద్యం వృక్ష సందూషణే రతం శూరమైశ్వర్య కామంచ యో నహంతి నహన్యతే. రాజు సామ మొదలైన ఉపాయాలను నేర్పుగలి విద్యావంతుడు సూర్యుడైన అధికార వాంఛలు రాజు అంతరంగ సేవకులు భేదం కలిగించే ప్రయత్నిస్తే రాజు అలాంటి వాడిని నిర్దాక్షిణ్యంగా కూసేయాలి. అలా చేయకుండా వాడే లేకపోతే రాజే నశిస్తుంది. కశ్చిత్ దృష్టశ్చ ధవలశ్చ మతిమాన్ ధృతిమాన్ శుచి కులీనశ్చానురక్తశ్చ దక్ష సేనాపతి క్వద. తృప్తి ఉన్నవాడు, అలాగే బుద్ధిమంతుడు, ధైర్యశాలి, నిజాయితీ ఉన్నవాడు, ఉత్తమ కులంలో పుట్టిన రాజభక్తి ఉన్నవాడు, సమర్థుడు అయిన వాణ్ణి సేనాపతిని చేసావా. బలవంతస్య గచ్చిత్తే ముఖ్యా యుద్ధ విశాల దుష్పాపరాణ విక్రాంత స్వయా సత్కృత్యమానిన. బలవంతులు యుద్ధంలో నేర్కొన్నవాడు, పూర్వం ఎన్నో ఘనకార్యాలు సాధించినవాడు, సూర్యుడు అయిన వీరులను తత్కరించి గౌరవిస్తున్నావా. కచ్చిత్ బలస్య భక్తంచ వేతనంచ యుధోచిత సంప్రాప్త కాలం దాతవ్యం కదాసిన విలంబసే. సైన్యాన్ని ఇవ్వదగిన ఆహారాన్ని, అలాగే యథోచితమైన జీతం ఆలస్యం లేకుండా తక్కిన సమయంలో 1వ తారీఖల్లా ఇచ్చేస్తున్నావా. మాలాది కాలాతిక్రమణాచైవ భక్త వేతనయోర్భుత భర్తు కుష్యంతి దుక్ష్యంతి సో అనర్థక సుమహాన్ స్వత. ఆహారం, జీతం అందార్జన కాలంలో అందకపోతే పనిచేసేవారు రాజు విషయంలో కోపి అతనికి విరుద్ధంగా ప్రవర్తిస్తారు. దీనివల్ల రాజ్యానికి గొప్ప నష్టం. కచ్చిత్ సర్వేనురక్తాస్త్వ కులపుత్ర ప్రధానత కచ్చిత్ ప్రాణాస్తం వర్ధేషు కంచ సంచి సమాహితా.
ప్రజలందరూ ప్రధానంగా ఉత్తమ వంశీయులైన క్షత్రియులంతా నీ విషయంలో అనురాగవంతులై ఉన్నారు కదా నాన్న. వాళ్ళంతా ఐకమత్యంగా నీ పనుల మీద సాధించడానికి ప్రాణాలు వెదవటానికైనా సిద్ధంగా ఉన్నారు కదా. కచ్చి జ్ఞానపదో విద్వాన్ దక్షిణ ప్రతిభానవాన్ యథోక్తవాది మూతస్థే కుతో భరత పండిత. ఓ భరత, స్వదేశంలో పుట్టినవాడు, విషయాలు తెలిసినవాడు, సమర్థుడు, సమయస్ఫూర్తి ఉన్నవాడు, చెప్పిన విషయాలు ఉన్నట్టు చెప్పగలవాడు, పండితుడు అయిన పురుషుడు దూతగానే పెట్టుకున్నావు కదా. కచ్చిత్ దుష్టాదశాన్యేషు స్వపక్షే దశ పంచజ స్త్రిభి రవిజ్ఞాతై వివేచే తీర్థాని చారకై. శత్రుపక్షంలో 18 తీర్థాలు, నీ పక్షంలోని 15 తీర్థాలు, ఇతరులకెవ్వరికీ తెలియని ముగ్గురు గూఢచారుల ద్వారా తెలుసుకుంటున్నావా. మంత్రులు, పురోహితులు, యువరాజు, సేనాపతి, ద్వారపాలకు, అంతఃపుర అధికారులు, కారాగార అధికారులు, పుణ్యాధనాధ్యక్షుడు, కార్య నియోజక పనులు చేయించేవారు, ప్రాద్వివాకులు, న్యాయాధికారి, సేనానాయకుడు, నగరాధ్యక్షుడు, కర్మాంతికుడు అంటే పనుల్లో నియుక్తులైన సఖాధికులు, అలాగే సఖాధికుడు, ధర్మాధికారులు, చండపాలు, దుర్గపాలు, రాష్ట్రాంతపాలు, రాష్ట్రం సరిహద్దు ప్రభు అనేవి శత్రుపక్షంలోని 18 తీర్థాలు. ఈ తీర్థాలు ఒక్కొక్క దానికి 3 గూఢచారులు నియమించి విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకో. మచ్చిద్వ్యాపార్థాహితంపతి యాతాంశ సర్వద దుర్బలాననుజ్ఞాయ వర్తతే రిపుసూదన. శత్రు సంహార, నీ చేయి ఓడింపబడి తిరిగి వెళ్ళిపోయిన శత్రువులను గురించి నువ్వు దుర్బలుడివే కదా అని నిర్లక్ష్యం చేయ చాలా జాగ్రత్తతో ఉంటావా. కచ్చిన్న లోకాయతిక్రాన్ బ్రాహ్మణాస్తాం తదేవది అనర్థ కుశలాహ్యేత బాలా పండితమాని. నాయన, లోకంలో గుర్చి ఆలోచిస్తే నాస్తికులైన బ్రాహ్మణుడు నీ దరికి చేరకుండా చూస్తున్నావా. నేనే పండితులమని అనుకునేవాడు ఈ అజ్ఞానులు అనేక అనర్థాలు మనకి కలిగిస్తారా. ధర్మశాస్త్రేషు ముఖ్యే విద్యమానేషు దుర్బుధా బుద్ధిమన్వీక్షణీం అక్షకీం ప్రాప్య నిరర్ధం ప్రవిదంతి చేయి. కనుక దుష్టులైన ప్రధానమైన ధర్మశాస్త్రాలు ఉండక వాటిని కాదని శుష్కమైన తర్కాలు అవలని నిరర్ధంగా ఏదేదో మాట్లాడతారు, వాళ్ళని దూరం పెట్టాలరా. వీరై అధ్యుషితాపూర్వం అస్మాకం తాతపూర్వకై సత్యనామధుర ద్వారాం హస్య అశ్వరథ సంకుల బ్రాహ్మణై శృతియైర్వశ్యై స్వకర్మ నిరతై సదా జితేంద్రియై మహోత్సాహై వ్యభృతామార్యై సహస్ర ప్రాసాదై వివిధార్వై దిశతాం వైద్యధనాకుల కచ్చిత్ స్వముదితాం సీతాం అయోధ్యాం పరిరక్ష. నాయన, వీరులైన మన పూర్వం రచించింది శత్రువులు వచ్చి యుద్ధం చేయటం కళ శక్యమైంది కాకపోతే అయోధ్య అనే యథార్థమైన పేరు మన పట్టణం దృఢమైన ద్వారాలు కలిగి గజ అశ్వరథాలతో నిండి ఎప్పుడూ తమ కర్తలు చెయ్యలలో ఆసక్తి గలవాడు, దిజేంద్రుడు, గొప్ప ఉత్సాహం ఉన్నవాడు. అలాగే పూజ్యులు అయిన వేల కొలది బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు ఉండేది. అనేక ఆకారాలు గల రాజభవనాలతో ఉన్నది. పండిత జనంతో నిండి ఉన్నది. సర్వసమృద్ధమైన ఆనందించునై అనేటువంటి నగరాన్ని చక్కగా రక్షిస్తున్నావు కదా. అని అలా చాలా ప్రశ్నలు వరుస పెట్టి అడుగుతూనే ఉన్నాడు. ఇంకా ఏమేమి అడుగుతాడో రేపు మనం తెలుసుకుందాం.